బాహుబలి ప్రపంచమంతటా విడుదలై అంచనాలకు మించి దూసుకుపోతుంది. ఇప్పటికే 1000 కోట్లు సాధించి విమర్శకులను కూడా విస్తుపోయేలా చేసింది. సినీ రంగంలో బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే చర్చ, బాహుబలి తరహా సినిమా ఇప్పట్లో తీయగలరా అని. అయితే అల్లు అరవింద్ బాహుబలికి దీటుగా ఒక భారీ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి కంకణం కట్టుకున్నారట. వెండితెర మీద రామాయణం, మహాభారతం వంటి మహాకావ్యాలను చూపించాలంటే ఒక ఛాలెంజ్. ఇప్పటి వరకు ఇలాంటి కావ్యాలను టీవీ సీరియల్స్ రూపంలో చూసామే తప్పించి వెండితెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ పరిజ్ఞానంతో ఒక హాలీవుడ్ సినిమా తరహాలో చూడలేదు. ఇప్పుడు ఆ తరహాలో రామాయణాన్ని నిర్మించాలని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారట. తన సొంత బ్యానర్ లో మగధీర లాంటి గొప్ప సినిమాలను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అరవింద్ ఈసారి మధుమంతెన నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణ మహాకావ్యాన్ని 3 భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారట. ఈ చిత్రానికి గాను 500 కోట్లు ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించనున్న చిత్రం కావడంతో అందుకు తగిన తారాగణ ఇంకా ఎవరు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. రాముడి పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోని అప్రోచ్ అయ్యారట. అయితే అందరిలో ఒకటే సందేహం, అసలు 500 కోట్లతో అందరికీ తెలిసిన కథను సినిమాగా తీస్తున్నారంటే అందులో కొత్తగా ఏం చూపిస్తారని. రామాయణం మనందరికీ కాదు, ప్రపంచానికి కూడా తెలిసిన కథ కాబట్టి ఈ కథలో కథనం, విజువల్స్ చాలా ముఖ్యం. అసలు డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు, కాస్టింగ్ ఎవరెవరు అనే విషయాలు తెలిస్తేనే ఈ ప్రాజెక్ట్ పై ఒక క్లారిటీ వచ్చేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.